వేదికను అలంకరించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు నిశాంత్ కుమార్ ఐఏఎస్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వెంకటాద్రి గారు, జ్ఞానాంబిక కాలేజ్ ప్రిన్సిపల్ రమాదేవి మేడం, ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకి మరియు నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లా ఎస్పీగా లాస్ట్ సెప్టెంబర్ 15th నేను అపాయింట్ అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత జిల్లాలో ముఖ్యమైన ఇష్యూస్ సీఎం గారితో పర్సనల్గా బ్రీఫింగ్ కూడా చేశారు. నాకు చేసినప్పుడు 2 విషయాల గురించి మాట్లాడారు. ఒకటి గంజాయి సమస్య, 2 ఆడవాళ్ళ భద్రత. ఈ రెండిట్లోని కూడా జిల్లా వెనుకబడి ఉంది. అంటే గంజాయి చాలా విపరీతంగా ఉంది మరియు ఆడవాళ్ళకి రక్షణ అనేది సరిగ్గా లేదు అనే ఒక 2 పాయింట్స్ మీద మాత్రమే సీఎం గారు నాకు బ్రీఫ్ చేయడం జరిగింది 10 నిమిషాలు కూర్చొని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అసలు ఆడవాళ్ళకి భద్రత లేకపోవడం అంటే ఏంటి, ఏ కేటగిరీ, ఏ ఏజ్ వాళ్ళకి ఏమేమి సమస్య ఉంది, పిల్లలకి ఏముంది, మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏముంది, టీన్స్కి ఏముంది, విద్యార్థులకి ఏముంది, ఇలా ఇవన్నీ కూడాను వేరియస్ క్రైమ్ అనాలిసిస్ సర్వేస్ ఇవన్నీ కూడా పెట్టి అనలైజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆల్రెడీ మీరు పిల్లలకి ఏమేమి సమస్య ఉన్నదని చూసారు. కోర్ట్ మూవీ చూసారా? అందరూ చూసారా? కొంతమంది చూసారా? బ్యాక్ సైడ్ రెస్పాన్స్ లేదు, అందరూ పడుకున్నారా? ఓకే. సో కోర్ట్ మూవీలో పోక్సో కేసెస్ అంటే పిల్లలు లెస్ దాన్ 18 years అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని ఫిజికల్గా కానీ లేదంటే సెక్షువల్గా కానీ ఏదైనా అసాల్ట్ చేసినట్టయితే దానికి గల శిక్షలు, దానికి గల పరిణామాలు అన్నీ కూడాను చాలా బాగా చిత్రీకరించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇందాక మనకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వీడియోలో కూడాను చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ టచ్ చేస్తే గుడ్ టచ్ అంటే యాక్సెప్టబుల్ అండ్ ఎక్కడెక్కడ టచ్ చేయకూడదు, ఇంక్లూడింగ్ మీ కజిన్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీ అంకుల్స్ ఎవరైనా కావచ్చు, మీ నైబర్స్ ఎవరు కూడాను టచ్ చేయకూడని ప్లేస్లో టచ్ చేయకూడదు. అది చాలా క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవి కాకుండా నెక్స్ట్ టీన్ స్టేజ్. ఐ హోప్ మీరందరూ కూడా జెన్జీ కేటగిరీ అంతేనా? 2000 తర్వాత పుట్టిన వాళ్ళైనా కాదా? ఓకే. సో జెన్జీ కేటగిరీకి మేము అనలైజ్ చేసినప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్స్ కనుక్కున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక 4 letter డేంజరస్ వర్డ్. ఏంటది? గ్రేట్. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మీరు ఎగ్జామ్ అని చెప్తారు అనుకున్నాను, బట్ లవ్ అని బాగా చెప్పారు. సో లవ్ అంటే ఈ ఏజ్లోని మనకి ఎలా ఉంటుంది? సో నేను కూడా మీ ఏజ్ నుండి వచ్చిన వాడిని కాబట్టి 20s ఎర్లీ 20sలో ఎలా ఉంటుందంటే ఏదో రిలేషన్లోకి ఎంటర్ అవ్వాలి, లేదంటే ఆపోజిట్ అమ్మాయి అయితే అబ్బాయి కానీ అబ్బాయి అయితే అమ్మాయితో మాట్లాడితే బాగుండడం, ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వడం, ఇవన్నీ కూడా డోపమిన్ రిలీజ్ అవ్వడం, మనకి మైండ్లో చాలా హ్యాపీగా ఉంటుంది. కరెక్టే కాదా? మీ రమాదేవి మేడం ఉన్నారని మీకు చెప్పట్లేదు, నాకు అర్థమైంది. ఓకే, మీ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు. సో మీకు వేరే అబ్బాయిలు కానీ ఎవరైనా ప్రామిస్ చేస్తారు, ఏమని? మనం ప్రేమించుకుందాము, రోమియో జూలియట్ లైలా మజ్నుకున్న పవిత్రమైన ప్రేమ నాది, 100% మోస్ట్ సక్సెస్ఫుల్ కపుల్గా ఉంటాము, అంతా బాగుంటుందని మీకు ప్రామిస్ చేస్తాడు. చేశారా మీకు ఎవరికైనా? ఓకే. తర్వాత మీరు కాంటే నన్ను వచ్చి ఎస్పీ ఆఫీస్లో మీరు బ్రీఫ్ చేయొచ్చు ఎవరైనా చెప్పినట్టే. సో అలా చెప్తారు. చెప్పిన దానిలో నేను ఇప్పటిదాకా చూసిన చాలా కపుల్స్లో 99% కపుల్స్ అలా ప్రేమించి అలా ప్రామిస్ చేసి విడిపోయిన వాళ్ళు, తర్వాత చాలా బాధపడిన వాళ్ళు, మహిళల్ని వాళ్ళు హెరాస్ చేసిన కేసెస్ చాలా చూశాను. అంటే మీకు నేను చూశానని చెప్తే మీరు నమ్మకపోవచ్చు, బట్ ఎవ్రీ డే మినిమం 10 to 20 కపుల్, చాలా యంగ్ కపుల్, అంటే జస్ట్
మ్యారేజ్ చేసుకుని 10 డేస్లో విడిపోయారు. అది లవ్ చేసిన మ్యారేజ్ అవ్వచ్చు, అరేంజ్ చేసిన మ్యారేజ్ అవ్వచ్చు. ఎందుకంటే సరిగ్గా ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, మీ లేడీకి కానీ హస్బెండ్కి కానీ, వైఫ్ ఆర్ హస్బెండ్ మధ్యలో ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, వాళ్ళకున్న చిన్న చిన్న డిస్ప్యూట్స్ పెద్దవైపోవడం కావచ్చు, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఒక మల్టిపుల్ రీజన్స్. ఇందులో మెయిన్గా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోవడం అనేది చాలా ఎక్కువ రేట్ చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ జెన్జీ కేటగిరీలో చాలా ఎక్కువ. అండ్ దీనిలో ఇంకా మోర్ అడ్వాన్స్డ్ ఏంటంటే బ్లాక్మెయిలింగ్ ఎలా చేస్తారు? మీరు ఎవరైనా అబ్బాయితో రిలేషన్లో ఉండడం తప్పలేదు, బట్ అది మీ మంచికి, మీకు ఫ్యూచర్లో బాగుంటుంది అని మీకు తెలిస్తేనే రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫొటోస్ తీసుకుంటారు, దాన్ని మార్చ్ చేసి మళ్ళీ మీ ఫ్యామిలీకే పెడతారు. ఓకే, మీ ఫ్యామిలీకి పెట్టి మీకు నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్లో మీకు పెళ్లి కానుకుండా చేస్తారు. అలాంటివి నేను రోజు మినిమం 10-20 రోజు. ఎందుకు అలా అవుతుంది? బికాస్ ఇప్పుడున్న మైండ్ సెట్, ఇప్పుడున్న యూత్ అందరిది కూడాను చాలా క్రికెట్ మైండ్ సెట్ ఉంది. సో మీరు 100% యు ఆర్ ఇన్ దట్ ఫేజ్ వేర్ యూ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు ఒక మంచి జాబ్కి వెళ్ళబోతున్నారు, మంచి ప్రొఫెషన్ చూస్ చేసుకోబోతున్నారు, మంచి ఫ్యామిలీ, మ్యారేజ్, ఇవన్నీ చూస్ చేసుకుంటారు. కాబట్టి మీకు ఈ ఫేజ్లోని మీరు చేసే ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ స్టెప్, మీరు తీసుకునే చిన్న నిర్ణయం అన్నీ కూడాను మీ నెక్స్ట్ 60 years ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ చేస్తాయి. ఇప్పుడు దాకా మీకు జరిగింది ఒకటి, ఇప్పటి నుండి జరగబోయేదంతా ఇంకొక వేరే లెక్క ఉంటుంది. సో మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎస్పెషలీ మీ మొబైల్ ఫోన్. ఇందాక మేడం చెప్పినట్టు కాలేజీకి తేకపోవడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్. ఇంటి దగ్గర కూడాను ఎవరితో చాట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్ ఎవర్ మీరు చూడండి, మార్ఫ్డ్ ఫొటోస్ కానీ లేదంటే సమ్ అబ్సీన్ ఫొటోస్, అవన్నీ కూడా డిస్క్రైబ్ చేయలేము. బట్ కొంతమంది ఏంటంటే ఇంటిమేట్ రిలేషన్ మెయింటైన్ చేసి అక్కడ ఏదైనా సమ్ ఫిజికల్గా వాళ్ళు కలిసినప్పుడు ఫొటోస్ ఇవన్నీ కూడా లీక్ చేసి వాళ్ళ పరువు తీసేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ డబ్బులు తీసుకొని వాళ్ళని స్టిల్ బ్లాక్మెయిల్ చేస్తూ, వాళ్ళ పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ ఫ్యామిలీని ఆల్మోస్ట్ ఆత్మహత్య చేసుకునే లెవెల్కి తీసుకెళ్ళిపోయిన కేసెస్ చూసాం మేము. సో ఇవన్నీ కూడాను మనకి ఎలా ఉంటాయంటే, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కేసెస్, లేదంటే పోలీసులు ఒకటరని చెప్తారు, 100 మందిలో నాకేం జరుగుతుంది అని అనుకుంటాం మనం. బట్ నేను చెప్తున్నా, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఈక్వల్లీ ఎంటైటిల్డ్ టు బి అ విక్టిమ్. ఓకే, అంటే మీ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది విక్టిమ్ అవ్వడానికి. అలాంటి ట్రాప్లో మీరు పడకూడదు. సో లెట్ us మేక్ ఇట్ లిటిల్ మోర్ ఇంటరాక్టివ్. ఇప్పుడు ఫస్ట్ ఆన్ అ లైటర్ నోట్, ఇప్పటి వరకు చాలామంది లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ దీని గురించి చాలా మాట్లాడారు. With the benefit of 8 years of marriage, I can assure you, after 1 year, everything is same. There will be no difference. ఈ డయాస్ మీద ఉన్నవాడు ప్రతి ఒక్కరు దీని గురించి సర్టిఫై చేయగలరు. సో ఆల్ మ్యారేజెస్ ఆర్ సేమ్ ఆఫ్టర్ సమ్ టైమ్. నౌ లెట్ us టాక్ ఫస్ట్ అబౌట్ విమెన్ సేఫ్టీ అండ్ క్రైమ్. ముఖ్యంగా ఈరోజు ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంతమంది సిబ్బంది అందరూ వచ్చి మీకు కొన్ని ఇష్యూస్ మీద అవగాహన కల్పించారు. ఆల్ ఆఫ్ యూ ఆర్, ఐ మీన్, ఇన్ దట్ ఏజ్ వెర్ యూ అండర్స్టాండ్ అబౌట్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్. I'll go to the level of crime. Can somebody just raise hand, whoever has faced eve teasing in your life, day-to-day life, and be bold. There's nothing to hide about it. It's a crime which happens everywhere in India, everywhere in the world. Anybody who has faced eve teasing? This is not true. I mean, it cannot. No, sir. Generally, it will not happen. No. If anything happened in the vicinity, definitely. But I mean, somewhere. Morning they will call me immediately. They will. Yeah. So ఇప్పుడు క్రైమ్కి వచ్చినప్పుడు మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ దాట్ ఒక హైయర్ లెవెల్ ఆఫ్ క్రైమ్ కమిట్ చేయాలంటే చిన్న స్టేజ్ నుంచి జనరల్గా నేరస్తుడు స్టార్ట్ చేస్తారు. ఒక క్రిమినల్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఇట్ స్టార్ట్స్ విత్
ర్యాష్ డ్రైవింగ్ ఫ్రమ్ నియర్ గర్ల్స్ స్టాండింగ్ ఉన్న బస్ స్టాప్ దగ్గర నుంచి ర్యాష్ డ్రైవింగ్తో మొదలైపోయి ఈవ్ టీజింగ్ తర్వాత టచ్ చేసే సాహసం, టచ్ చేసిన తర్వాత ఇట్ గోస్ టు ద గ్రేవ్ ఆఫెన్సెస్, అంటే సీరియస్ క్రైమ్స్కి అప్పుడు పోతుంది. ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ న్యూఢిల్లీ అండ్ ఐ హ్యావ్ సీన్ గ్రాడ్యువల్గా ఏ విధంగా ఈ స్టెప్ బై స్టెప్ వస్తుంది. వేర్ వీ ఫెయిల్డ్ యాజ్ సొసైటీ, ఎక్కడైనా అంటే యాజ్ ఒక సమాజంగా మనం ఎక్కడ విఫలం అయ్యాము. ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే దీన్ని కిక్ చేసి ఉంటే 90% ఆఫ్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ కరేజ్ టు డూ నెక్స్ట్ లెవెల్. 90% మందికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్రైమ్ చేసే సాహసం రాదు. కానీ ఫస్ట్ లెవెల్లో దీన్ని వీఆర్ నాట్ ఏబుల్ టు కర్టైల్. ఎవ్రీబడి థింక్స్ police will come. Okay, it is duty of police to provide protection, create a safe society. కానీ అక్కడ దగ్గర ఉండి నిలబడి దీన్ని చూసుకుంటూ సైలెంట్గా ఉండే వాళ్ళని మనం ఏమనాలి? వాట్ షుడ్ వి కాల్ దోస్ పీపుల్? మన కుటుంబం సంబంధించిన అమ్మాయి కాదని చాలామంది దీనిలో ఇంటర్ఫేర్ అవ్వరు. దే సీ యూ టీజింగ్, ర్యాష్గా అబ్బాయిలు డ్రైవ్ చేస్తున్నారు, సంబడి విస్లింగ్, సంబడి కామెంటింగ్, సంబడి ట్రైంగ్ టు టచ్. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ షాప్ కీపర్స్, అక్కడ ఉన్న బై స్టాండర్డ్స్, వాట్ ఈస్ దేర్ రోల్ ఇన్ సొసైటీ? ఈరోజు మన కుటుంబం సంబంధించిన అమ్మాయి కాదని దే డూ నాట్ ఇంటర్ఫియర్. టుమారో ఇట్ కెన్ బి దియర్ ఫ్యామిలీ గర్ల్ ఆల్సో. మ్యాటర్ ఆఫ్ ఛాన్సే కదా. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, యూ హ్యావ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ ఇన్ ఫ్యూచర్, యూ హ్యావ్ టు టీచ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు నేను ఇంట్లో సేఫ్గా ఉన్నాను, బయట వెళ్తాను, మీకు ఎక్కడైనా ఇలాంటి జరుగుతూ కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఇంటర్ఫేర్ అవ్వాలి. ఈరోజు అక్కడ మీరు చూసిన ఇన్సిడెంట్లో, సంఘటనలో నేను లేను. ఇట్ కెన్ బి మీ టుమారో. రేపు నేను అక్కడ ఉండొచ్చు. ఈరోజు మీరు ఆపలేదు అనుకోండి, రేపు ఎవరి మీద ఇలాంటి క్రిమినల్ ఎలిమెంట్స్ పడతారో వీ డోంట్ నో. సో క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఈజ్ ఎ స్టెప్ బై స్టెప్ యాక్టివిటీ. ఐ మీన్ మైనర్ క్రైమ్స్ నుంచి మొదలయ్యేది గ్రేవ్ క్రైమ్స్ వరకు పోతుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, you have to be the first responder.